హలో పేరెంట్స్, ఇవాళ ఇంకొక కన్సర్నింగ్ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలన్నా. ఏంటంటే నేను నిన్న మా పాపని పార్క్కి తీసుకొని వెళ్తే అక్కడ ఒక చిన్న బాబు స్లైడర్లో రివర్స్లో జారుతున్నాడు అనమాట. రివర్స్లో జారుతూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చేసి, ఏ జారకంటే నీకు కాదా అని చెప్పేసి లాగేసి ఆ బాబుని కొట్టాడనమాట. ఎందుకు ఇలా ఇంత కోపంగా చెప్తేనే పిల్లలు వింటారా? నో, అలా అని ఏం రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా పాప గురించి చెప్తాను. 3 years డాటర్. తను ఫ్రీక్వెంట్గా నోట్లో ఫింగర్ పెట్టుకుంటూ ఉంటుంది. దానికి చాలామంది ఇట్లా లాగేస్తూ ఉంటారు, చెయ్యి నోట్లో పెట్టుకోవద్దు అని కసురుతూ ఉంటారు. కానీ నాకు అలా చెప్తే పాప మానదు అని కన్ఫర్మ్గా తెలుసు. సో వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? ఈ ఇన్సిడెంట్స్ వెనకాల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం యాక్చువల్గా ఒక పిల్లోడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అంటే దాని వెనకాల ఉన్న రీజన్ని చూడాలి. జస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఏంటి? ద రియల్ డిసిప్లిన్ ఈజ్ నాట్ జస్ట్ స్టాపింగ్ ద బిహేవియర్, ఇట్ ఈస్ టు రికగ్నైజ్ ద ప్యాటర్న్ బిహైండ్ ఇట్ అండ్ చేంజింగ్ ఇట్. అంటే ఒక పని, అంటే పిల్లోడు ఏదైనా పని మళ్ళీ చేస్తూ ఉంటే దాని వెనకాలన్న ప్యాటర్న్ ఏంటో గుర్తించాలి. చాలా వరకు మనం పేరెంట్స్గా ఏం చేస్తూ ఉంటామంటే బిహేవియర్ పోలీసింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఫోన్ వాడుతూ ఉంటే, ఆ ఫోన్ అక్కడ పెట్టేసాయి. టీవీ చూస్తూ ఉంటే, టీవీ స్విచ్ ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళు, అది అలా చేయకు, ఇది ఇలా చేయకు అని వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళ మీద అరుస్తూ కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ అయితే కొడుతూ ఉంటారు. బట్ మళ్ళీ ఆ హ్యాబిట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. దీనికి మనమేం చేయాలి? నేనేం చేశానో చెప్తా. మా పాపకి అట్లా ఫింగర్ పెట్టుకోవడం వల్ల డర్ట్ నోట్లోకి వెళ్తుంది, స్టమక్లోకి వెళ్తుందని, లేకపోతే టీత్ డిసలైన్డ్గా అయ్యే అవకాశం ఉందని, లేకపోతే తన చెయ్యి తనే కొరుక్కునే అవకాశం ఉందని, ఇలా ఉన్న పాసిబిలిటీస్ అన్నీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బిలీవ్ మీ, తనకు తానే నాన్న నేను ఫింగర్ పెట్టుకోను నాన్న అని చెప్పింది. పేషెన్స్ తోటి వాట్ వీ నీడ్ టు డూ ఈస్, పేషెన్స్తోని వాళ్లకు దాని వెనకాలన్న ఒక రియల్ రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అనుకో. మనం జనరల్గా పిల్లలు టీవీ చూస్తున్నారు అనుకోండి, సడన్గా మీరు స్విచ్ ఆఫ్ చేయమనగానే పిల్లోడు ఏం చేస్తాడు? అరవడం కానీ, పక్కనున్న వస్తువులు తీసి కింద పడేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. అప్పటికి ఆ టైంకి మీ మాట వింటాడు, ఏడ్చో లేకపోతే బాధపడుకుంటూనే మీ మాట వింటాడు. కానీ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మనమేం చేయాలి? అసలు ఎందుకు బాబు ఇలా చేస్తున్నాడు అనేది ఆలోచించి ఒక చిన్న సొల్యూషన్ చేయొచ్చు. ఏంటి? నాన్న నీకు రేపటి నుంచి నేను ఒక 5 minutes ముందే చెప్తా, సో దాట్ నువ్వు స్లోగా స్విచ్ ఆఫ్ చేయొచ్చు అని. దానివల్ల ఏమవుతుంది? పిల్లోడు ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అవ్వడానికి మంచి టైం దొరుకుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంతకుముందు జరిగింది ఏంటంటే పిల్లోడు తన ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు తనకి, లేదా ఒక పని నుంచి ఇంకో పనికి ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వటం తెలియట్లేదు తనకి. సో ఆ విషయంలో మనం హెల్ప్ చేయాలి తనకి. సో ఇలా పేషెన్స్ తోటి దాని వెనకాల ఉన్న ప్యాటర్న్ ఏందో గుర్తుపట్టి మనం దాన్ని సాల్వ్ చేయగలిగితే పిల్లలు ఎమోషనల్గా వాళ్ళ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, బిహేవియర్ మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్స్ప్రెసివ్గా తయారవుతారు పిల్లలు. సో ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్, ఈ చిన్న పేషెన్స్ తోటి బిహేవియర్ పోలీసింగ్ లేకుండా
కంట్రోల్, ఫియర్ క్రియేట్ చేయకుండా, చాలామంది డిసిప్లిన్ అంటే బాగా కంట్రోల్లో ఉంచాలి, లేకపోతే భయపెట్టించాలి అనుకుంటుంటారు. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. పిల్లలకి ప్రేమతోటి, కొంచెం ఓపికతోటి ఏదన్నా చెప్తే తప్పకుండా వింటారు. దాని వెనకాలన్న రీజన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్స్ ఆల్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. అండ్ ఇట్లాంటి ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది టీచర్ టాకీస్ ఛానల్. థ్యాంక్ యూ.